అంటే దీనిలో మనకి విజన్స్ పెరుగుతాయి అంటారు కదమ్మా. అంటే విజన్స్ అట్లా మీకు ఈ థర్డ్ ఐ విజన్స్ రకరకాలు చెప్తా ఉంటారు కదా, అలాంటివన్నీ జరిగినాయండి? ఇప్పుడు నేను చేసిందంతా విజన్ వల్లే కదా. అంటే బయట ఉన్న వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి బయట ఎలా తెలుస్తుంది అంటే మన నేచరు బయట నేచర్ తో స్ప్రెడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మీలో కూడా ఉంది అదే నేచర్, నాలో ఉన్నది అదే నేచర్, 2 డిఫరెంట్ నేచర్స్ అయితే కాదు. సో ఆ నేచర్ బయట నేచర్ తో తెలిసినప్పుడు మీలోని ఆలోచనలు అంటే మీ బ్రెయిన్ అని కదా, మీ మనసులో ఆలోచనలు నా మనసుకి తెలిసిపోతాయి. ఇప్పుడు ఇప్పుడు అమ్మ మాట్లాడింది, నాన్న మాట్లాడారా నేను చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడడం అంటే మళ్ళీ ఫిజికల్ గా కూర్చొని మాట్లాడరు. వాళ్ళ మనసులో ఆలోచనలు మన మనసులో ఆలోచనలు కమ్యూనికేషన్ జరిగిపోతాయి. నేచర్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది, దానికి ఇంకా ఎవరు ఏం మాట్లాడక్కర్లా, ఇంకా కమ్యూనికేషన్ జరిగిపోతా ఉంటది. మాట్లాడుకోవడమే కానీ ఫిజికల్ గా మూతేం కదలదు, అది నేను చెప్పేది. సో అలాగా ఇప్పుడు మనం ఇద్దరు ఇలా కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఎంత వింటున్నా మీ మనసులో వేరే ఆలోచన ఏదో వస్తుంది, కానీ అది నాకు తెలిసిపోతుంటది. అలా ఉండేది. దాని నుంచి బయటపడడానికి, దాన్ని తెప్పించుకోవడానికి ఎక్కువ కష్టపడ్డానండి. ఎందుకంటే అందరూ మంచి ఏమీ ఆలోచించరు, బయటికి బాగుంటారు, లోపల కొంచెం క్రూరత్వం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చెడు ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది. అది కొంచెం చాలా డిస్టర్బ్గా అనిపించేది ఆ రోజుల్లో. దాని నుంచి బయటికి రావాలి, అలాంటివి వినకూడదు అని అమ్మ తల్లిదండ్రులను ఎక్కువ కోరుకునేదాన్ని. అది నాకొద్దు అని. దాని నుంచి బయటపడ్డాను, కొంచెం శ్రమ పడ్డాను, లక్కీగా సాధించాను. అదైతే నిజం. అనుకున్నప్పుడు వస్తుందండి? లేదు, ఆ టైంలో వచ్చేది చాలా. అసలు మీరు నాతో ఫోన్ లో మాట్లాడుతున్నా కూడా నాకు తెలిసిపోయేది మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది. అంత పీక్ వెళ్ళిపోయింది నాలోని అదే ఎనర్జీ. ఇంకా ఇదంతా ఎనర్జీనే కదండి. ఎనర్జీ ఒక చోట ఉంది, ఒక చోట లేదు అని చెప్పడానికి లేదు. ఎంత దూరంలో ఉన్నా మీరు అసలు నిద్రలో నా గురించి ఆలోచించినా నాకు తెలిసిపోయేది. అంతలా వెళ్ళిపోయింది నా మైండ్. అంతెందుకు, నేను ఇంటి వెనకాలకి వెళ్తే పురుగులు కూడా క్వైట్ అయిపోయి, అవి మనకి ఏదో మాట్లాడుకుంటా ఉంటాయి గుడి కూడా. మనం బయటకు వెళ్ళగానే టక్కన క్వైట్ అయిపోయాయి. ఎందుకంటే నా ఆలోచనలు కూడా వాటికి వినిపిస్తాయి కదా. నేను ఏదో ఒకటి అంటాను కదా వాటితో మనసులో, వాడికి అర్థమయ్యి ఏంటిది మాట్లాడుతుంది అన్నట్టు క్వైట్ అయిపోయాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదండి మెడిటేషన్ మాత్రం, చాలా ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అసలు మన స్కూల్స్ లో ఇలాంటివి కూడా ఒక సబ్జెక్ట్ పెడితే బాగుండేదేమో, చిన్నపిల్లల నుంచి చేయిస్తే వాళ్ళ మైండ్ ప్యూర్ గా ఉంటది కదా. కరెక్ట్ అండి. అంటే లైఫ్ పురోగతి ఉంటుందో ఉండదో అండి మరి అప్పుడు? ఏంటండి, అంటే నార్మల్ లైఫ్ లో వాళ్ళకి అచీవ్మెంట్స్ ఉంటాయి కదండి, మరి వాటికి రీచ్ అవ్వకుండా వీళ్ళు డివేట్ అవుతారనే. అది అందుకని పేరెంట్స్ వద్దంటారు ఏమో, కానీ కొంచెం యోగా అయినా నేర్పించాలి. ఎందుకంటే యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. నేను యాక్చువల్గా మెడిటేషన్ చేయక ముందు యోగానే చేసుకునేదాన్ని. ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నాను, అప్పుడు ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటున్నాను, ఖాళీ కూర్చుంటున్నాను, కనీసం యోగా చేస్తే బాడీ అయినా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని మొదలు పెట్టేదాన్ని. అలా యోగా చేసేటప్పుడు కూర్చున్నప్పుడు అంటే కళ్ళు మూసుకొని కొంచెం బ్రీత్ చేస్తాం, ఒక మధ్యలో కూర్చుంటాం ఒక పాయింట్ లో. అప్పుడు రంగులు కనిపించడం, వైలెట్ అని, అలా అని, రెడ్ అని, ఎల్లో అని కనిపిస్తా ఉండేవి. భలే కనిపిస్తున్నాయి అని చూసుకుంటూ ఉండేదాన్ని. చాలా మంది అడిగారు అసలుకి ఎలా చూస్తాము ఎలా అని. అందరికి ఏం చెప్తానంటే, సూర్యుడి వైపు కళ్ళు మూసుకొని చూడండి, మీకు ఆరెంజో రెడ్ ఎల్లోనో మన కంటికి కనిపిస్తుంటది, మూసుకున్న కంటికి. అవి ఎలా కనిపిస్తున్నాయి? అది జీవుడు చూసే చూపు అనమాట. బయట అదే కనిపిస్తున్నప్పుడే మీరు కళ్ళు చూస్తే లైట్స్ తప్పించే మనకేం కనిపించదు. అదే కనుక కళ్ళు మూసుకొని చూస్తే మనకు కలర్స్ కనిపిస్తాయి, అది జీవుడి చూపు. సో అది కనిపిస్తుంది అంటే మీ బాడీ కొంచెం రెడీ అయిపోయినట్టే, మీకు ఒకటి అర్థం అవుతుంది కదా, ఓకే. సో మనము మెడిటేషన్ లో చేసేటప్పుడు కూడా అలానే అన్ని కలర్ఫుల్ గా అన్ని కనిపిస్తాయి యాజ్ ఈజ్ గా. ఇప్పుడు మనం నెక్స్ట్ జన్మలో ఉన్నాం, ఈ జన్మలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఓకే నేను ఏదో ఆరెంజ్ చీర కట్టుకున్నాను, మీరు బ్లూ షర్ట్ తీసుకున్నారు, ఇవన్నీ కనిపిస్తాయి, క్లారిటీగా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అది విజన్ అంటే. ఆ విజన్స్ తో మీరు అన్ని చూసానండి. మోక్షానికి కానీ ముక్తికి కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ సాధనలో వచ్చే ఇలాంటి సిద్ధులు ఏమైతే ఉన్నాయో అండి, అంటే వాళ్ళు అనుకున్నది జరగడము, లేదంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళు పూర్తి స్థాయిలో స్టడీ చేసి చెప్పడము, మీకు ఇలా జరుగుతుంది. చాలా మంది విజన్స్ వచ్చిన తర్వాత ఎంతో మంది మీకు చెప్తా మీకు రండి అని చెప్తున్నారు. అవునవును. కొంతమంది ఏంటంటే ఎవరైతే ఈ కర్మల్లో బ్యాలెన్స్ అవ్వలేదు, లేదంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేదు, అలాంటి వాళ్ళు హీల్ చేస్తామంటారు. అవునవును. అట్లా మీ యొక్క శక్తిని అలా హీల్ చేయడానికి ఎప్పుడైనా ఉపయోగించారా? అది అసలు కరెక్ట్ కాదండి. దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించాలి. యాక్చువల్గా నా పెద్దక్క కూడా మెడిటేషన్ లోకి వెళ్ళి కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత, ఓకే నాకు ఇప్పుడు ఏం ఎక్స్పీరియన్సెస్ జరగట్లేదు అని ప్రాణ హీలింగ్ అని ఏదో ఉంటుందంట, ప్రాణ హీలింగ్ అనో ఏదో చెప్పింది, నాకు 100% గుర్తులేదు. కానీ మెడిటేషన్ చేసి వచ్చే ఎనర్జీని ఇప్పుడు చెయ్యి నొప్పుకుంటే చేతిలోకి ఎనర్జీ వెళ్ళాలి అని అలా పంపిస్తే ఆ చెయ్యి నొప్పి తగ్గుద్ది, కాలు నొప్పి అలా తగ్గుద్ది. తనకు నడువు నొప్పి ఉంటుంది,
దాన్ని ఏదో అంటారు సయాటికా నోడు పెయిన్ ఏదో ఉంది దానికి, అలా తగ్గడానికి నేను చేస్తున్నాను అని చెప్పింది. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఎనర్జీ అనేది అంటే నువ్వు చేసుకుంటే చేసుకోవచ్చు, అంతవరకే తృప్తి ఉంటే చేసుకోవచ్చు. కానీ రియల్గా చేయాల్సింది ఆ ఎనర్జీని దేనికి వాడాలో దానికి వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటున్నారు కానీ నేనైతే ఇప్పుడు అలా చేయలేదు. ఇంకొకరికి చేయాలన్నా కూడా నేను చేయగలను, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి కర్మలు కొంచెం తగ్గిస్తాం, కానీ పూర్తిగా అయితే అది నయం అవ్వదు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం, లేకపోతే ఇంకొక జన్మకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఈ జన్మలో జరగాల్సింది జరగలేదు కాబట్టి అది వాళ్ళ దానికి జీరో బ్యాలెన్స్ ఏం అవ్వదు, వాళ్ళకి క్యారియన్ అవుతుంది అంతే. సో నేను చేసింది ఏంటి మధ్యలో, అదే తప్పు కదా. వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి నడవాలి, కానీ నేను చేయకూడదు కూడా ఎవరికి. అది కరెక్ట్ కూడా కాదు. చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ తప్పు పట్టడం, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇంతకుముందు మనకు ఉన్నటువంటి గురు పరంపర గురువులు కూడా చాలా వరకు శక్తిపాతం ద్వారా వాళ్ళ యొక్క ఎనర్జీని ఎంతో కొంత సాధకులకు ట్రాన్స్ఫర్ చేసేవారు, వీళ్ళు తొందరగా ఎదగడం కోసం అన్నట్టుగా. వెరీ గుడ్ క్వశ్చన్, దాని గురించి కూడా చెప్తాను మీకు. అది వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, ఎవరు అమ్మవారు ఆడ పేరు నాకు గుర్తులేదు, వచ్చారు, కాలిఫోర్నియాలో ఉంటారు వాళ్ళు. ఇలా అందరికి చేయి పెడితే ఎనర్జీస్ అని లోపలికి ఎనర్జీ వెళ్ళింది అని చెప్పింది. ఆ ఎనర్జీ మూలాన ఏదో ఒక చక్ర ఓపెన్ అవుతుంది, ఫుల్గా అయితే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే దానికి ట్రెమెండస్ ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ చెయ్యాలంటే చేయొచ్చు, కానీ అంత ఎనర్జీ ఇంకొకరికి ఇవ్వలేం. అన్ని చక్రాస్ ఓపెన్ అయ్యేంత ఎనర్జీ అసలు మనలో ఉండదు, అది నేచరే ఇవ్వాలి మనకి. సో అలా ఏదో ఒక చక్ర ఇంకొకరి ఎనర్జీ ద్వారా ఓపెన్ అయినప్పుడు ఈ లైఫ్ని వేస్ట్ చేసుకున్నట్లే. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఒక పద్ధతిలో. ఇప్పుడు మీరు పుట్టాలి అంటే ఈ వయసులో పుట్టలేరు, బేబీగానే పుట్టాలి. 9 నెలలో 7 నెలలో 8 నెలలో పెరిగిన తర్వాతే మీరు కడుపులో నుంచి బయటకు రావాలి. అది ఒక ప్రాసెస్ నుండేనే జరగాలి. ఏదో మనం మునులు ఏదో హోమం జరిగితే పుట్టింది అనడానికి ఈ వయసులో జరగట్లేదు కదా మనకి, అది వేరే ఉంటది. సో అలా మనం చేస్తే ఆ ప్రాసెస్ని ఈ లైఫ్కి మనం వేస్ట్ చేసేసుకున్నట్లే. ఇంకొక ఎనర్జీ ఎప్పుడు తీసుకోకూడదండి. యాక్చువల్గా చాలా మంది ఒక గ్రూప్గా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాము అంటారు, కానీ అది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఇలా మెడిటేషన్ చేసాం అనుకోండి, ఆ చేసేటప్పుడు నేచర్లో ఇప్పుడు గాలి అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది కదా, నా దగ్గర ఇంత గాలి ఉంది, నా దగ్గర ఇంత గాలి ఉంది అని చెప్పలేము. ఆ స్ప్రెడ్ అవుట్ అవడంలో నాలో ఉన్న ఎనర్జీ బయట నేచర్లో కలిసి మీకు కూడా వస్తుంది. అది నా పక్కనే నా దగ్గరలోనే ఉన్నారు కాబట్టి దానివల్ల మీకు మీ శరీరం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. దానివల్ల మీకు ఒక చక్ర ఓపెన్ అయింది అనుకోండి, అంటే మొదటి నుంచి కాకుండా మధ్యలో హార్ట్ దగ్గర పొట్ట దగ్గర ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ ఉండాల్సిన చక్ర, దానివల్ల ప్రాసెస్ దెబ్బతింది కదా. నెంబర్ 1, 2, 3 దగ్గర నుంచి అవ్వట్లేదు కదా. సో దానివల్ల ఒక లైఫ్ మీరు వేస్ట్ చేసేసుకున్నారు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు 10 మంది చేసినప్పుడు ఫస్ట్లో చేస్తున్నప్పుడు మనకి ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి, ఎలా కళ్ళు మూసుకోవాలి, ఇట్లాంటివన్నీ తెలియదు. కాబట్టి ఒక 1 వీక్ 4-5 రోజుల్లో కూర్చోవడం చేయడం మంచిదే మనకు అలవాటు పడడానికి. ఎందుకంటే నేను కూడా అదే చేశాను. నేను చేస్తూ మీకు తప్పు అని చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి చేశాను. తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్తున్నాను. చేయడం కరెక్టే. మీకు అనుభవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం విడిగా కూర్చొని ప్రశాంతంగా ఒంటరిగా చేస్తేనే, ఎందుకంటే మనం పక్కన వాళ్ళని నాలెడ్జ్ తీసుకున్నా కూడా మన ప్రయాణం మందే కదండి. మీ ప్రయాణం నా ప్రయాణంగా చెప్పుకోలేను. సేమ్ మెడిటేషన్ కూడా అంతే, ఎవరి ప్రయాణం వాళ్ళు ఒంటరిగా చేయాల్సిందే. మీ దగ్గర నుంచి నేను ఇప్పుడు ఎనర్జీ అంటే ఒక మన శరీర రూపంలో డబ్బు అనుకుందాం, డబ్బు తీసుకున్నాను, అయ్యేంత వరకు ఖర్చు పెడతాను. ఆ తర్వాత మళ్ళీ కావాలిగా, నాకు నేనే సంపాదించుకోవాలిగా. అది అలా కాకుండా అసలు సంపాదించడమే ఎలాగా అన్నది నేనే నేర్చుకుంటే ఎవరిని యాచించే అవసరం ఉండదుగా.